ఏంటి అప్పుడేనా? కుదరదు బావా. నీ కోపమంతా తీర్చుకోవాలి. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఎందుకు ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టకు. ఇలాంటి ఆడవాళ్ళకి గట్టిగా తగిలితే కాని బుద్ధి రాదు అని ముక్కు ఎగరేస్తూ అంటే, రుద్ర నవ్వుతూ, తనని కొట్టాలి అంటే నేను తనని తాకాలి శక్తి. నాకు తనని తాకటం అంటే చాలా అసహ్యం. ఇలాంటి అమ్మాయిల్ని చూడాలంటేనే చిరాకు నాకు అని అంటూ శక్తి పక్కకు వెళ్లి తన భుజం చుట్టూ చేయి వేసి, చూడు సమీరా, జరిగిందేంటో నాకు క్లారిటీగా అర్థమైంది కాబట్టి ఒక మనిషి గురించి తెలియకుండానే అనవసరమైన బెట్టింగ్లు వేస్తూ వాళ్ళ మనసులతో జీవితాలతో ఆడుకోవటం, వాళ్ళకి మర్చిపోలేని సంఘటనలు క్రియేట్ చేయటం లాంటివి చేయకుండా ఇప్పటి నుంచైనా బుద్ధిగా ఉండు. కాదని మళ్ళీ ఎవరి జోలికైనా పోయావంటే ఇప్పుడు ఈ మాత్రమైనా మిగులుతున్నావు. ఈసారి అది కూడా ఉండదు అని హెచ్చరించి, వెళ్దామా అని అన్నాడు శక్తి వైపు చూసి. కుదరదు అన్నట్టు తల ఊపిన శక్తి, దీనిని నువ్వు కొట్టాలి, నేను చూడాలి బావా. నీకంతగా దీనిని కొట్టాలంటే చేతులు తాకుతాయి అనుకుంటే ఇదిగో నా చున్నీ చేతికి చుట్టుకో. మెత్తగా అయితే తగలకూడదు. దీని చెంపలు నేను కొట్టిన దానికి రెడ్ గా మారాలి కదా, ఆ రెడ్ నుంచి బ్లడ్ కారాలి. అప్పుడు కాని నేను ప్రశాంతంగా నీతో రాలేను బావా. నిన్ను అవమానించి జైల్లో పెట్టించిన దీనిలో పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు కూడా మావయ్య ఇలా చేశాడని ఉక్రోషపడుతుందే కాని తను తప్పు చేశానని మాత్రం ఒక్క క్షణం కూడా ఒప్పుకోలేదు అని అంది పళ్ళని పాండ్స్ పౌడర్ చేస్తూ. వదిలే శక్తి, నాకు ఇలాంటి వాళ్లతో మాట్లాడాలంటేనే అసహ్యమని నీకు తెలుసు కదా. ఎందుకు ఇలాంటి వాళ్లతో మాట్లాడి మన నోరు పోగొట్టుకోవటం? పద వెళ్దాం అని అన్నాడు. కాని శక్తి వినిపించుకోకుండా, కుదరదు బావా, నేను చెప్పింది చేస్తావా లేదా అని పట్టుపట్టడంతో ఇక తప్పదు అన్నట్టు శక్తి చున్నీని చేతికి చుట్టుకున్న రుద్ర దోమ వాలితే అది పోయేటట్టు జస్ట్ అలా టచ్ చేశాను అన్నట్టు కొట్టాడు. అది చూసిన శక్తి వెటకారంగా నవ్వుతూ, ఈ పక్క కూడా ఏదో దోమ వాలింది బావా, దాన్ని కూడా దులుపు అని అనగానే శక్తి వైపు షార్ప్ గా చూశాడు రుద్ర. ఆ చూపుని కేర్లెస్ గా చూసిన శక్తి, నువ్వు కొట్టకపోతే నేనే దానిని కొడతాను, నేను కొడితే ఎలా ఉంటుందో నువ్వు చూశావు అని అనటంతో రుద్ర అసహనంగా తల విదిలించి, దానిని ముట్టుకోవటం ఇష్టం లేదు, ఈ ముట్టుకోవడానికి మనసుని చంపుకున్నాను అని విసుగ్గా బయటికి వెళ్ళిపోతే శక్తి మాత్రం వదలకుండా సమీర జుట్టు పట్టుకొని చంపలతో పాటు వీపుని సాఫ్ చేసేసి, ఇంకొకసారి నా బావ లాంటి వాళ్ళ జోలికి వెళ్ళావంటే ఈసారి ఈ మాత్రం ప్రాణం కూడా నిలబడదు అని వార్నింగ్ ఇచ్చి తనని సోఫాలోకి తోసి, బాగా కోఆపరేట్ చేశావు, నీ భార్యని కొడుతుంటే సైలెంట్ గా ఉండి అలానే కంటిన్యూ చెయ్యి. నేను కొట్టేటప్పుడు ఓ బొమ్మలా నిలబడ్డావు చూడు, దీనికి మాత్రం నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. దీనిని దృష్టిలో పెట్టుకుని నీ పిల్లాన్ని గ్రిప్ లో పెట్టుకుని ఆడించుకో అని ఫ్రీగా ఒక సలహా పడేసి బయటికి వచ్చింది. తన ఆఫీస్లో చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటున్న మోక్షిత్ మొబైల్ కి పదే పదే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే, అబ్బా ఎవట్రా ఈడు, పనేమీ లేదన్నట్టు ఒకటే మెసేజ్లు పంపిస్తున్నాడు, నేనేమైనా వీళ్ళు ఎవరనుకుంటున్నాడా ఏంటి అని చిరాకుగా అనుకుంటూ ఫోన్ తీసుకుని ఆ మెసేజ్ ఓపెన్ చేసిన మోక్షిత్ కి ప్రాణం పోయినట్టు అనిపించింది అవన్నీ చూసి. బికాస్ అందులో తను ఒక అమ్మాయిని లిప్ కిస్ చేస్తున్నట్టు, తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటున్నట్టు, ఇంకొన్ని పిక్స్ లో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నట్టు ఉండటంతో, ఏంటిది, అసలు ఎక్కడ నేను ఈ అమ్మాయిని చూడలేదే, ఇంకా నేను నా ఇషితని తప్ప ఆఖరికి నన్ను ప్రేమించిన రక్ష దగ్గర కూడా ఇంత క్లోజ్ గా లేను, మరి ఇవన్నీ ఎలా వచ్చాయి, ఇంతటి దారుణం చేసిన వెధవ ఎవడు అని కోపంతో ఊగిపోతూ అనుకుంటూ పైన నేమ్ చూసి కంగు తిన్నాడు. బికాస్ అవి ఇష్వాన్ దగ్గర నుంచి వచ్చాయి.
తనని కావాలని ఏడిపించటానికి ఇలా చేశాడని అర్థం చేసుకున్న మోక్షిత్ ఉక్రోషంగా ఇష్వాన్కి తిరిగి కాల్ చేసినా అటువైపు స్విచ్ ఆఫ్ రావటంతో వీడి సంగతి తేల్చాలి, వీటిని అడ్డం పెట్టుకుని దీని అక్కని నా నుంచి దూరం చేస్తాడు, వీడు మరీ ఇలా నా బద్ధ శత్రువులా మారుతాడని అనుకోలేదు అని పళ్ళు కొరుకుతూ అనుకుని ఇంపార్టెంట్ వర్క్ను మధ్యలో వదిలేసే ఛాన్స్ లేక ఇప్పుడు వెళ్ళిన ఇష్వాన్ వంకర్ టెంకర సమాధానాలకు పిచ్చిలేస్తుందని తర్వాత వెళ్దామనుకుని సాయంత్రం వరకు గడిపేసిన మోక్షిత్ కాలేజ్ వదిలే టైంలో హడావిడిగా బయలుదేరి కాలేజ్కి చేరేసరికి ఈసారి బైక్లో ప్రజ్ఞని తీసుకుని ఇష్వాన్ వెళ్లటం కనిపించి వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక ట్రాఫిక్ తగ్గి చుట్టూ జనాలు తక్కువగా ఉండటంతో వాళ్ళ బైక్ ని క్రాస్ చేసి మరీ వెళ్ళి అడ్డంగా ఆపి ఆవేశంగా కిందకి దిగి ఏంట్రా ఆ ఫొటోస్ అని అడిగాడు కోపంగా. శక్తి వెళ్ళిపోగానే సమీర భర్త సమీ అంటూ దగ్గరికి వెళ్ళి తనని చేతుల్లోకి తీసుకోగానే సమీర ఏడవటానికి కూడా ఓపిక లేనట్టు ఉక్రోషంగా భర్త వైపు చూస్తూ ఇంతవరకు లేని ప్రేమ ఇప్పటి కారిపోతుందా మీకు అని మాటలు కూడా ముద్దు ముద్దుగా వస్తూ ఉంటే అడిగింది. సమీర భర్త అసహనంగా తన వైపు చూసి నేను ముందుగానే చెప్పాను చేసిన దానికి ఖచ్చితంగా అనుభవిస్తావు అని, మధ్యలో నేను వస్తే ఇంకా కోటింగ్ ఎక్కువయ్యేదేమో కానీ తగ్గేది కాదు, కాబట్టే నోరు మూసుకొని ఉన్నాను, ఇప్పుడే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, దీనికి ఒక 5,000 బొక్క అని విసుగ్గా చెప్పి సమీరని తీసుకొని బయటికి వచ్చిన అతను ఆటో మాట్లాడుకొని సమీరని తీసుకువెళ్ళాక రుద్ర తన కార్ స్టార్ట్ చేసుకొని శక్తిని తీసుకువెళ్తూ ఇంత కోపం పనికిరాదు శక్తి అని అన్నాడు. హహహ, ఈ మాట నువ్వే చెప్పాలి బావా అని శక్తి వెటకారంగా అంటే రుద్ర తన చేతి మీద గిచ్చేసి ఈ మధ్య ధైర్యం ఎక్కువైనట్టుంది, ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు అంటే శక్తి మూతి ముడిచి నా మొగుడితో నేను ఎలా అయినా మాట్లాడతాను, దానికి నేను భయపడాల్సిన అవసరమే లేదు, నేను మొదటి నుంచి కూడా నా బావతో ఇలానే ఉన్నాను, లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాను అని అంది. రుద్ర శక్తి వైపు చూసి అవునవును, నువ్వు ఉదయం చేసిన రాద్ధాంతా నేనేది మర్చిపోలేదు అని చెప్పటంతో శక్తి మొహంతో పాటు మూతి కూడా తిప్పేసి నువ్వు చేసిన దానివల్లే అంటే సరేలే తల్లి, ఇక కాలేజ్కి పో, నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి శక్తిని కాలేజ్లో డ్రాప్ చేసి ఆఫ్టర్నూన్ వస్తాను, వెయిట్ చేయి, ఫ్రెండ్స్ అంటూ వాళ్లతో ఒప్పర్ మీటింగ్ పెట్టకు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతే శక్తి మాత్రం ఎక్కడ లేని హుషారుతో క్లాస్లోకి వెళ్ళిపోయింది తిరిగి బ్యాగ్ తీసుకొని. ఆ రోజు మధ్యాహ్నం రుద్ర రావటం, శక్తిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళటం అయిపోతే సాయంత్రం శక్తిని తీసుకొని ఇంటికి వచ్చిన రుద్ర శక్తి రుద్ర వైపే ప్రేమగా చూస్తూ ఉండటంతో ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తే అది బావా అది అంటూ చున్నీని చేతికి చుట్టుకుంటున్న శక్తి సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ ఈ రోజు కూడా నా రూమ్కి నిన్నటిలా బాల్కనీలో నుంచి దూకి వస్తావా బావా అని అడిగింది. ఇంక నాకేం పని లేదనుకున్నావే, అసలే ఈ రోజు ఆ సమీర వల్ల వర్క్ మొత్తం డిలే అయిపోయింది, అది ఈ రోజు నైట్ కంప్లీట్ చేసుకోవాలి, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకుండా శుభ్రంగా తిని నిద్రపో, ఇప్పుడప్పుడే నాతో కలిసి నా భార్యగా అదిగో ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్న ఆశని వదిలేసుకో, చెప్పా కదా నాకు నచ్చినప్పుడే నువ్వు నాతో కలిసి ఆ ఇంట్లో భార్యగా అడుగు పెడతావు, అప్పటి వరకు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మరోసారి నా మీద అనుమానం పడితే ఆ అనుమానాన్ని నిజం చేస్తాను అని సీరియస్గా అన్నాడు రుద్ర. శక్తి అబ్బా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తే నిజమే నిజమే, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా చూస్తాను అది ఎన్ని రోజులు నువ్వు ఇలా ఉంటావో అని మూతి తిప్పితే చూడు నేనేమీ వద్దని చెప్పలేదు, దిగమని బొట్టు పెట్టి చెప్పాలా, వెళ్ళవే అని అన్నాడు
విసుగ్గా రుద్ర కావాలని. చూడు ఎలా విసుక్కుంటున్నావో. నేనంటేనే నీకు విసుగులే, నాకు తెలుసు అని మొహం ముడిచి కిందకి దిగి వెంటనే తిరిగి చూడకుండా వెళ్ళిపోతే, మార్నింగ్ నుంచి సమీర దగ్గర శక్తి చేసింది, తన దగ్గర తనని అర్థం చేసుకుని మాట్లాడింది గుర్తుకు వచ్చి వెళ్తున్న శక్తి వైపే ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు రుద్ర. తన ఇంట్లోకి వెళ్ళాక కార్ పార్టికోలో పార్క్ చేసి డైరెక్ట్ గా ఇవాన్ ని కలవటానికి ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు రుద్ర. ఇవాన్ కార్ పార్టికోలో కనిపించటంతో ఇవాన్ వచ్చాడని అర్థం చేసుకుని ఇంట్లోకి వెళ్ళగానే హాల్లో కనిపించటంతో ఆఫీస్ రూమ్ లో ఉండుంటాడు అన్న నమ్మకంతో వెళ్ళాడు. తన ఊహని నిజం చేస్తూ బ్రైడల్ లెహంగా డిజైన్ చేస్తున్న ఇవాన్ వర్క్ లో బిజీగా ఉంటే తనని డిస్టర్బ్ చేస్తూ డోర్ క్లోజ్ చేశాడు రుద్ర. ఆ సౌండ్ కి వెనక్కి తిరిగి చూసిన ఇవాన్ కి రుద్ర కనిపించటమే, ఏంటి అబ్బాయి గారు, ఈరోజు దర్శనం రావటమే నా ముఖ దర్శనం కోసం వచ్చేశారు అని వెటకారంగా అడిగాడు. అవును మరి, మీ దర్శనం కాకపోతే మాకు అసలు నిద్ర పట్టదు కదా అని రుద్ర అంతకంటే వెటకారంగా చెప్పి, సమీర వాళ్ళని ఎందుకు రోడ్డు మీదకి తీసుకువచ్చేశారు, వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు అమ్మేసేలా చేశారు చెప్పండి అని సీరియస్ గా అడిగాడు. సమీరనా? సమీర ఎవరు ఇషాన్ అని ఇవాన్ తెలియనట్టు అడిగితే, ఈ యాక్టింగ్కే నీ భార్య గారు మీకు పూర్తిగా బౌల్డ్ అయ్యాయి ఉండొచ్చేమో కానీ నేను కాదు. ఆ శక్తిని కూడా మీలానే తయారు చేసి నా నెత్తి మీద వదిలేశారు. అది నా నెత్తి మీదకెక్కి డాన్స్ చేస్తుంది. ఏదేదో ఊహించుకొని నా మీద పడి ఈ రోజంతా ఏడ్చింది తెలుసా మీకు? ఈ రోజు మొత్తం దానిని బుజ్జగించుకునేసరికి సరిపోయింది నాకు. సో ఇలాంటి యాక్టింగ్స్ అన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర వేసి వాళ్ళని వెర్రి వాళ్ళని చేసుకోండి, నన్ను కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అడిగాడు రుద్ర సీరియస్ గా. ఇవాన్ నవ్వుతూ రుద్ర భుజం మీద చేయి వేసి సోఫా వైపు నడిపిస్తూ, భార్య అన్నాక భర్తని ఏడిపించటం, తర్వాత మనల్ని నవ్వించటం, మన కోసం వాళ్ళని వాళ్ళు మర్చిపోవటం కామన్ థింగ్స్ ఇషాన్. ఇవి కాకుండా వేరే ఏమైనా చెప్పు. అసలు ఎందుకింత సీరియస్ గా సమీర్ గురించి అడుగుతున్నావు? ఇదంతా పక్కన పెడితే ముందు నన్ను నాన్న అని పిలువు షాన్. ఆ పిలుపు కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. ఇది అప్పుడప్పుడే జరగదు. ముందు నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పండి. సమీర్ కుటుంబాన్ని ఎందుకు రోడ్ మీదకి తీసుకువచ్చారు అని సీరియస్ గా అడిగితే, నేనేమి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురాలేదు. జస్ట్ వాళ్ళ బ్లాక్ మనీని బయటికి వచ్చేలా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించాను అంతే. ఆటోమేటిక్ గా వాళ్ళంతటి వాళ్ళే రోడ్డు మీదకి వచ్చారు. తర్వాత కూతురికి పెళ్లి చేయలేదని తండ్రి హార్ట్ అటాక్ వస్తే పాపమని నేనే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని వాళ్ళని కనిపించేలా మ్యాట్రిమోనీ సైట్ ద్వారా అప్రోచ్ అయ్యేలా చేసి కట్నం లేకుండా కూతుర్ని వదిలించాను తెలుసా. ఇంత మంచి పని చేస్తే నువ్వు నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇలా అరుస్తావా? నువ్వచ్చ నా కార్బన్ కాపీలా ఆలోచించడం అనేసి ఆవేశపడుతున్నావు అని బుంగమూతి పెట్టుకుని అన్నాడు ఇవాన్. ఇవాన్ యాక్టింగ్ కి రుద్ర తల విదిలించి, నిజంగా మీ నుంచే మీ మేడ కోడలు యాక్టింగ్ నేర్చుకున్నట్టుంది. సేమ్ మీలానే అనుకున్నది సాధించుకోవటం కోసం ఏడుపు, లేకపోతే అలక, లేకపోతే అన్నిటికీ తెగించి కోపం అన్నీ చూపిస్తూ నన్ను అల్లాడిస్తుంది అని అన్నాడు. రుద్ర మాటలకి ఇవాన్ చాలా గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు బయట వరకు వినిపించటంతో అందరూ ఆశ్చర్యపోతే రుద్ర మాత్రం క్రోషంగా, ఎందుకు నవ్వుతున్నారు? ఇక్కడ మీ మేనకోడల్ని పొడవలేదు, దెప్పి పొడిచాను నేను అంటే. అదేంటో ఇషాన్, నువ్వు ఇలా అంటుంటే నాకు మేనకోడల మీద నాకు గర్వంగా ఉంది. నిజంగా నేను పెంచబట్టి అది నా కొడుకుని ఇలా కంట్రోల్ చేస్తుంది అని నవ్వుతూ చెప్పి రుద్ర భుజం తట్టి, వీటన్నిటి గురించి వదిలేసి
శక్తి, నువ్వు సంతోషంగా ఏదైనా ట్రిప్కి వెళ్ళటం గురించి ఆలోచించు ఇషాన్. ఇద్దరు సంతోషంగా కనీసం కొన్ని రోజులు కూడా గడపలేదు. మీకు కూడా కొన్ని రోజులు రెస్ట్ అవసరం కదా, అలా సరదాగా వెళ్ళిరండి అని అన్నాడు చిరునవ్వుతో. ఈసారి బైక్ లో ప్రజ్ఞని తీసుకుని ఇష్వాన్ వెళ్ళటం కనిపించి వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళాడు మోక్షిత్. కొంచెం దూరం వెళ్ళాక ట్రాఫిక్ తగ్గి చుట్టూ జనాలు కూడా తక్కువగా ఉండటంతో వాళ్ళ బైక్ ని క్రాస్ చేసి మరీ వెళ్ళి అడ్డంగా ఆపి ఆవేశంగా కిందకి దిగి, ఏంట్రా ఆ ఫొటోస్ అని అడిగాడు కోపంగా. ఏం ఫొటోస్ అని ఇష్వాన్ మొహం ఇన్నోసెంట్ గా పెట్టి అడిగాడు. ప్రజ్ఞకి మాత్రం ఎక్కడ లేని భయంగా ఉంది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అని. మోక్షిత్ తన ఫోన్ కి వచ్చిన ఫోటోలు చూపించి, ఎందుకు ఇలాంటి ఫోటోలు చేసి నాకు పంపించావు బన్ను, నిజం చెప్పు అని ఇష్వాన్ కాలర్ పట్టుకుని అడిగితే, ఇష్వాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా మోక్షిత్ కాలర్ పట్టుకుని, నేను పంపించటం ఏంట్రా, నీ బావ ఇలాంటి వాడు అంటూ నాకే వేరే అమ్మాయి పంపించింది తెలుసా, అసలు ఇవన్నీ ఏంటి, నిన్ను అడగటానికి కూడా నోరు రాక తిరిగి నీకే పంపించి నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. అటువంటిది ఇప్పుడు వచ్చి నా తప్పేమీ లేదు బన్ను, నువ్వే మొత్తం చేశానని మొత్తం నా మీదకి తోయాలని చేస్తున్నావా అని ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా గొడవ పడుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. దర్జాగా మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చిన శక్తిని చూసి రుద్ర కళ్ళు పెద్దవి చేసి, నువ్వేంటి ఇక్కడ, నిన్ను ఈరోజు రావద్దని చెప్పాను కదా అని తన ల్యాప్టాప్ పక్కన పెట్టి అడిగాడు. అదేంటి బావా అలా అంటావు, నువ్వే కదా రమ్మని చెప్పావు, అది కూడా ఇదిగో లైట్ పింకిష్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకుని ముద్దుగా అందంగా రెడీ అయి 10 గంటల కల్లా నా రూమ్లో ఉండు అని చెప్పావు కదా, మర్చిపోయావా అని అమాయకంగా కళ్ళు టప్టప్లాడిస్తూ అడిగింది శక్తి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.